అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అలాగే నాయకులకి జిల్లా నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రికా విలేకరులందరికీ కూడా ప్రత్యేకమైన పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రజల యొక్క దేశం అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ భాగంలోగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి, లోకేష్ గారి నుంచి, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఎన్డీఏ కూటమి సమన్వయంతో ఈ విపక్షాలు చేస్తున్నటువంటి అడ్డంకులు ఒక పక్క, అలాగే ఫైనాన్షియల్ ఆర్థిక సమస్య లోటు బడ్జెట్ బాధ్యతని నివృత్తించి, అలాగే ప్రజలు ఏవైతే దేశ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తును కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో నిరంతరం కృషి చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మనకి ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా ఇప్పటికీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే ఈ ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు 22 రాష్ట్రాల్లో ఈ రెండో దశ, మొదటి దశ 13 రాష్ట్రాలు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో దశలో 22 రాష్ట్రాలు, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. మన అందరికీ తెలుసు 175 అసెంబ్లీలు, 4.1 కోట్ల మంది జనాభా ఉన్నారు. అలాగే 49,386 బూతులు ఉన్నాయి. సో ఇదేదో ఓటర్లు ఎలక్షన్ల కోసం మనం ఒక ఓటర్ కార్డు చేతిలో తీసుకోవాలనే ప్రక్రియ అయితే కాదు. మన అందరికీ తెలుసు ఇప్పుడు మన దేశం చుట్టూరు కూడా ఇతర దేశాల్లో యుద్ధ ప్రతిపదికమున అంటే మొత్తం యుద్ధ వాతావరణంలో యావత్ ప్రపంచ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయ్యే సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి ప్రక్రియలో మనకు మన దేశంలో ఉన్నటువంటి శత్రువులని చెప్తాను నేను, ఎందుకంటే ఈ ఉగ్రవాద సంస్థలైనా కానీ అలాగే అనాథరైజ్డ్ ఇతర దేశాల నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి వలస వచ్చిన వాళ్ళు కానీ, అలాగే మన పక్కనే ఉంటూ మనతో పనిచేస్తూ మనతో కలిసి తింటూ ఉండి మనకే ద్రోహం చేసే విద్రోహ శక్తులు కానీ, వీళ్ళందరినీ ఏరివేయాల్సిన ప్రక్రియ ఈరోజు దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషనర్ వారు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2వ వీక్, సెకండ్ వీక్లో డేట్ అనౌన్స్ చేసి ఈ ప్రక్రియ 90 రోజుల పాటు నిర్వర్తిస్తారు. దీనికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కాడి నుంచి ఎలక్ట్రికల్ రిజిస్టర్ ఆఫీసర్ అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసరు, అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్తో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకుల BLA 1, BLA 2లు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఇది కుటుంబం కోసమో, మళ్ళా చెప్తున్నాను, ఉనికి కోసమో కాదు. 50 సంవత్సరాల భారతదేశ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యాచరణను, ఈ ప్రక్రియను ఎలక్షన్ కమిషనర్కి ప్రతి ఒక్క భారతీయుడు సహకరించాల్సిన సమయము, మన పక్కన ఉన్న శత్రువుని మనం ఐడెంటిఫై చేయాల్సిన సమయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏవైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ నాయకులతో సరిసమానంగా దేశాన్ని దూషిస్తూ, రాజ్యాంగాన్ని అవగౌరవపరుస్తూ, ఎలక్షన్ కమిషన్ ను కూడా అగౌరవపరుస్తూ భ్రష్టుపరిస్తున్న రాహుల్ గాంధీ కూడా ఈ ప్రక్రియ వలన దేశంలో జరగబోయే భవిష్యత్తు అభివృద్ధిని చూసి బుద్ధి చెప్పే విధంగా ఉండాలని, ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని మా రాష్ట్రంలో, మా రాయలసీమ జోన్లో, చిత్తూరు జిల్లాలో ఈరోజు జిల్లా కార్యశాల సమావేశం జరగడం జరిగింది. ప్రతి కార్యకర్తకు కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక భారతీయుడిగా ఆ బూతులో తనకున్న ఏదైతే సమస్యల ప్రక్రియలో ముందంజు ఉండాలంటే ముందు తనకి ఐడెంటిటీ కావాలి. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని తెలియజేస్తున్నాం.